నెల 7వ తారీఖున గుంటూరు అరణ్యల్పేట 1వ లైన్ 6వ అడ్డ రోడ్లో గల నాండూరి కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ కమిటీ సభ్యులు అమ్మ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నలుమూలల నుంచి కాపు కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే వస్తారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులంతా ఈ ఉత్సవానికి తరలివచ్చి ఆశీస్సులు అందించాలని కోరారు. భారతదేశ చరిత్రలో ఎందరో రాజులు మహారాజులు పరిపాలన చేశారు. కానీ ఈ భూమి ఉన్నంత కాలం, ఈ సృష్టి ఉన్నంత కాలం చెప్పుకునే ఒక మహానుభావుడు శ్రీకృష్ణ దేవరాయలు గారు. ప్రజల యొక్క అవసరాల కోసం రాయలు వారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వారు చెరువులు గాని, బావులు గాని, ఆనకట్టలు గాని హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం కొన్ని వందల గుళ్ళు, వేల గుళ్ళు నిర్మాణం చేశారు. ఆయన కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర వెనక పత్తలు గాని, కెంపులు గాని, వజ్ర వైడూర్యాలు గాని, బంగారం గాని కొన్ని టన్నులు ఆ రోజుల్లో విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన జాతిలో పుట్టడం మనకి గర్వకారణం. ఈ నెల 7వ తారీఖున గుంటూరు అరణ్యాలపేట 1వ లైను 6వ అడ్డ రోడ్డు నందు శ్రీ నండూరి కోటేశ్వరరావు గారి కళ్యాణ మండపంలో రాష్ట్ర కాపు జేఏసీ వారి ఆధ్వర్యంలో కమిటీ యొక్క సభ్యులు ఆయన యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో ఒక పిలుపుగా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలవలేనందుకు బాధపడుతూ ఈ యొక్క వీడియోని మేము ప్రచారం చేస్తున్నాం. తప్పకుండా కుటుంబ సభ్యులతో కూడా వస్తారని, మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరవ్వాలని యూత్ కి చాలా మంది తెలియదు ఆయన గొప్పతనం. అలాంటి ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు కూడా హాజరయ్యి ఆయన యొక్క గొప్పతనాన్ని గాని, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా ఈ యొక్క సభలో తెలియజేస్తాము. యూత్ హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టాభిషేకం అయిపోగానే విందు భోజనం కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పట్టాభిషేకానికి హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు.